ఎవ్రీవన్, ఈరోజు సండే కదా. ఈరోజు మా ఇంట్లో మా మమ్మీ నేను పుదీనా రైస్ చేయమని అడిగా. సో చేస్తా అన్నది. చూపిస్తా ఈరోజు మీకు ఎట్లా చేసుకోవాలి అనేది. ఫస్ట్ మనకి పుదీనా రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూపిస్తా. ఇది పుదీనా అన్నమాట, ఫ్రెష్ పుదీనా మా ఇంట్లోది. అండ్ దీస్ ఆర్ చిల్లీస్, ఒక 2 to 3 చిల్లీస్ అండ్ 1 full of ఆనియన్. అండ్ దిస్ ఇస్ ఇలాచి, ఇది చెక్క, ఇది లవంగాలు. ఇవన్నీ తెలిసే ఉంటాయి అందరికీ. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం ఆయిల్, కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క అండ్ ఈ ఇలాచీని తుంచేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆనియన్స్. ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నా అనుకోకండి, ఎందుకంటే ఆనియన్స్ వల్ల ఆయిల్ కింద మీద పడుతుంది. అండ్ 2 చిల్లీస్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి తాలింపు అనేది. ఎందుకంటే మాడకుండా ఉంటాయి కదా ఆనియన్స్, మరీ మాడిపోకుండా. ఆఫ్టర్ దట్ కొంచెం పుదీనా. అండ్ నేను ఇందాక చూపించిన పుదీనాని హాఫ్ ఆఫ్ ది పుదీనా గ్రైండ్ చేసుకున్నాం. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మా మమ్మీ ఇప్పుడు వేస్తున్నారు. సో ఇదంతా కొంచెం మరగాలన్నమాట, అంటే బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అవుతున్న టైంలోనే పెద్ద ఉప్పు అంటారు కదా, అంటే మీన్స్ కల్లుప్పు, దాన్ని కొంచెం వేసామన్నమాట. ఇవి రైస్ 2 hours బిఫోరే కడిగేసి నానబెట్టేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో పోసేస్తాం అన్నమాట. నానబెట్టిన వాటర్ కూడా దాంట్లోనే పోసేస్తున్నాం. చూసారా, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. లైట్గా లాస్ట్లో గార్నిష్ కోసం అని చెప్పి పుదీనా లీవ్స్నే పెడుతున్నాం. గ్రీన్ కలర్లో బాగుంది కదా. అండ్ ఆల్సో ఆనియన్స్ లాస్ట్లో, ఆనియన్స్తో గార్నిష్ చేసుకో. స్టవ్ ఆపేసుకుంటున్నాం. వేడి వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. So please do like, share and comment to this video. Don't forget to click on the bell icon. Thank you. Bye bye.